నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ మన భారత పౌరాణిక సాహిత్యంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరైన శని దేవుని మహాగాథ. ఇది కేవలం ఒక దేవుని జననం, మహిమ మాత్రమే కాదు, కర్మ ఎలా పనిచేస్తుంది, అన్యాయం ఎక్కడికి తీసుకెళ్తుంది, భక్తి ఎంత గొప్ప శక్తి అనే గాఢమైన సందేశం కలిగిన గాథ. యుగాల క్రితం సూర్యలోకంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. సూర్యదేవుని భార్య సంజన భర్త యొక్క తీవ్రమైన తేజస్సు తట్టుకోలేక ఒకరోజు తన మనసులో తపస్సు చేయాలన్న సంకల్పం కలిగింది. సంజన తన స్వరూపాన్ని అలా విడిచి వెళ్ళిపోలేదు. తన ఛాయ రూపాన్ని సృష్టించి దానిని సూర్యుని వద్ద వదిలి, నా స్థానంలో గుహ కర్తవ్యాలు నిర్వర్తించు అని చెప్పి అరణ్యంలోకి బయలుదేరింది. ఆ ఛాయ రూపమే ఛాయదేవి. కాలక్రమంలో ఛాయదేవి గర్భవతిగా మారింది. ఆ రోజు నక్షత్ర మండలమంతా ఒక అరుదైన దివ్య సమయాన్ని అందుకుంది. శని, మంగళ, బుధ, గురు, శుక్ర 5 గ్రహాలు ఒకే రేఖలో నిలిచాయి. చంద్రుడు పూర్ణిమలో ఉన్నాడు. ఆకాశం నీలిమతో మెరిసింది. గాలి కూడా ఆ దివ్య సూచనను మోస్తున్నట్టుగా నిశ్శబ్దమైంది. చివరికి ఆ క్షణంలో ఒక శిశువు జన్మించాడు. ఆ బిడ్డ చర్మం గాగా నీలం నల్ల వర్ణంలో మెరిసిపోతోంది. కళ్లలో తెల్లని కాంతి, చిన్న వయసులోనే గంభీరమైన చూపు. ఋషులు, జ్యోతిష్కులు ఆ బిడ్డను చూసి మౌనమయ్యారు. వారిలో ఒకరు నెమ్మదిగా అన్నారు, ఇతడు కేవలం సూర్యుని కుమారుడు మాత్రమే కాదు, ఇతడు కాలం, కర్మ, న్యాయం అన్నింటినీ మలిచే అధిపతి అవుతాడు. ఇతర పిల్లలు ఆడుకుంటూ గాలిలో పటాలు ఎగరేస్తుంటే శని ఒంటరిగా కూర్చుని ఆకాశాన్ని తిలకించేవాడు. తల్లి ఛాయదేవి కొన్నిసార్లు అడిగేది, మగడా, ఎందుకు ఇలా నిశ్శబ్దంగా ఉంటావు? శని సమాధానంగా నీలి కళ్లతో చూసి చెప్పేవాడు, అమ్మా, నక్షత్రాలు మాట్లాడుతున్నాయి, వాటి మాటలు వినాలి. తల్లి అతనిలోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తించింది. కాని సూర్యదేవుడు తన కుమారుడిని చూసి హృదయంలో ఒక అనుమానం కలిగేది. ఆలోచించేవాడు, ఈ బిడ్డ చూపు ఎందుకు ఇంత గాఢంగా ఉంది? ఏ రహస్య శక్తి దాగి ఉంది? యువకుడిగా ఎదిగిన శని లోకాల రహస్యాన్ని తెలుసుకోవాలనే తపనతో హిమాలయాలకు బయలుదేరాడు. పర్వతాల మధ్య ఒక పీపల్ చెట్టు కింద కూర్చుని దీర్ఘకాల తపస్సు ప్రారంభించాడు. ఎండ మండినా ఆయన కళ్ళు మూసుకే ఉన్నాయి. మంచు కురిసినా ఆయన శ్వాసలో ఓం నమః శివాయ ప్రతిధ్వనిస్తోంది. రుద్రాక్షమాలను పట్టుకున్న చేతులు కదలడం లేదు. సంవత్సరాలు గడిచాయి. చివరకు ఆకాశం మేఘాలతో కప్పుకుపోయి గర్జనల మధ్య మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. జటాజూటంలో గంగ ప్రవహిస్తూ, కంఠంలో వాసుకి సర్పం, త్రిశూలం చేతిలో. శివుడు చిరునవ్వుతో అన్నారు, శని, నీ తపస్సు అసాధారణం. నువ్వు కర్మాధికారిగా సమస్త లోకాలకు న్యాయం చేయాలి. మంచివారికి రక్షణ, చెడువారికి శిక్ష, ఇది నీ ధర్మం. దేవలోకంలోని మహాసభలో బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్ర, యమ, ఋషులు, సిద్ధులు, దేవగణాలు అందరూ సాక్షిగా నల్లరాయి సింహాసనంపై శని దేవుడు కూర్చున్నారు. చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు భ్రమణం చేస్తూ ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ క్షణం నుండి కాలం, కర్మ, న్యాయం శని దేవుని చేతుల్లోకి వచ్చాయి. భూమిపై ఒక రాజు తన అహంకారంతో ప్రజలను వేధించసాగాడు. పన్నులు పెంచి పేదల ఆహారాన్ని కూడా లాక్కున్నాడు. పర్వత శిఖరంపై నిలబడి శని తన దృష్టిని ఆ రాజుపై సారించాడు. ఆ క్షణం నుండి రాజ్యంలో మబ్బులు కమ్ముకున్నాయి. వర్షాలు ఆగిపోయాయి. పంటలు ఎండిపోయాయి. ప్రజల కేకలు ఆకాశాన్ని తాకాయి. చివరకు రాజు మోకాళ్లపై పడిపోయి తన అహంకారాన్ని వదిలి క్షమాపణ కోరాడు. ఒక చిన్న గ్రామ దేవాలయంలో పాత పంచె వేసుకున్న ఒక భక్తుడు హృదయపూర్వకంగా శివలింగానికి పూలు సమర్పిస్తున్నాడు. దేవాలయం మెట్ల ఛాయలో శని నిలబడి గమనిస్తున్నాడు. కళ్లలో గాఘ నీలం మెరుపు, పాదాల చుట్టూ చీకటి వలయాలు. భక్తుని హృదయ స్వచ్ఛత ఆయన మనసును కదిలించింది. శని నెమ్మదిగా ముందుకు వచ్చి అన్నాడు, నీ భక్తి నాకు సంతోషం కలిగించింది. నీ జీవితంలో సుఖశాంతులు నిండిపోవాలి. ఒకసారి దేవలోక యుద్ధంలో ఇంద్రుడు అన్యాయంగా వ్యవహరించాడు. గాలిలో తేలియాడుతున్న నల్లరాయి మీద నిలబడి
శని తన దృష్టిని ఇంద్రుడిపై సారించాడు. ఇంద్ర, నువ్వు నీ పదవిని దుర్వినియోగం చేశావు. నీ అహంకారం తగ్గే వరకు నీ విజయాలు నశిస్తాయి. ఆ క్షణం దేవలోక నిశ్శబ్దమైపోయింది. ఒక శ్మశానంలో యమధర్మరాజు తన వాహనంపై ఒక భక్తుని ఆత్మను తీసుకెళ్లడానికి వచ్చాడు. కాని శని ఆయన ముందుకు వచ్చి అన్నాడు, ఈ భక్తుని జీవితం ఇంకా పూర్తి కాలేదు. అతడు ఇంకా తన పుణ్యాన్ని సృష్టించుకోవాలి. ఆ భక్తుని జీవితం తిరిగి లభించింది. అనంతమైన ఇసుక ఎడారిలో ఆకాశంలో తేలియాడుతున్న ఒక మహా ఇసుక గడియారం. ప్రతి ఇసుక రేణువు ఒక గ్రహంలా వెలుగుతోంది. శని నెమ్మదిగా ఆ ఎడారిలో నడుస్తూ తన అడుగుల వెంట చీకటి వలయాలను సృష్టిస్తున్నాడు. కాలం, కర్మ, ఆయన దృష్టి అన్నీ ఒకే రాగంలో కదులుతున్నాయి. శని దేవుడు కేవలం భయం కలిగించే దేవుడు కాదు. ఆయన నిజమైన భక్తులకు రక్షకుడు, అన్యాయానికి శత్రువు, కర్మకు న్యాయాధిపతి. మన జీవితాన్ని మలిచేది మన కర్మ కాబట్టి ధర్మంతో జీవించండి. మీ భవిష్యత్తు వెలుగుతో నిండిపోతుంది.